ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం శ్రీవారి వాలంటరీ సేవా కోటాను ఈరోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు 2025 జూలై నెలకు సంబంధించిన జనరల్ శ్రీవారి వాలంటరీ సేవా కోటాను మే 29వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి జనరల్ వాలంటరీ సేవా కోటాను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న భక్తులు మాత్రమే ఈ సేవని బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే ఈ వాలంటరీ సేవని గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. గ్రూప్ బుకింగ్ చేసుకోవాలంటే 10 నుంచి 15 మంది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 2025 జూలై నెలకు సంబంధించిన శ్రీవారి నవనీత సేవా కోటాను మే 29వ తేదీన అంటే ఈ రోజే ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ నవనీత సేవను కేవలం ఆడవారు బుక్ చేసుకోవడానికి మాత్రమే అర్హులవుతారు. నవనీత సేవ అంటే టీటీడీలోని గోశాలలో వేస్తారండి. గోశాలని శుభ్రం చేయడం, పిడకలు చేయడము, అలాగే వెన్న చిలకటం, రంగోలీలు వేయటం ఇలాంటి సేవలు చేయాల్సి ఉంటుంది. అలాగే 2025 జూలై నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటాను కూడా మే 29వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవను మగవారు మాత్రమే చేయడానికి అర్హులవుతారండి. ఈ పరకామణి సేవ చేయడానికి కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే అర్హులవుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 2025 జూలై నెలకు సంబంధించిన శ్రీవారి సేవ సీనియర్ గ్రూప్ లీడర్ని కోటాను మే 29వ తేదీనే అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. శ్రీవారి సేవ గ్రూప్ లీడర్ అంటే వాలంటరీ సేవ చేయడానికి వచ్చిన భక్తులకు గ్రూప్ లీడర్గా నియమిస్తారండి. 60 ఏళ్ళు పైబడిన వారు వాలంటరీ సేవ చేయడానికి వీల్లేదు. కాబట్టి అలాంటి భక్తులు ఈ గ్రూప్ లీడర్ సేవని బుక్ చేసుకొని శ్రీవారి వాలంటరీ సేవ చేయడానికి వచ్చిన భక్తులకు గ్రూప్ లీడర్గా డ్యూటీని నిర్వహించవచ్చు. ఈ టికెట్ల కోటా అంతా కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా లేదు. ఈ టికెట్ల కోటాను బుకింగ్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ శ్రీవారి సేవల కోటాను బుక్ చేసుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలండి. ముందుగా మే 29వ తేదీన అంటే నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 83,621 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,445 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,97,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. రోజులాగే ఈ రోజు కూడా యథావిధిగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనాలు అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి గత వారం రోజులుగా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా కొనసాగుతోందండి. ఈ రోజు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదు. ఫ్రీ దర్శనం క్యూ లైన్కు అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్లలో తిరుమల కొండపైన ATGH సర్కిల్ వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనం కంప్లీట్ అయి బయటికి రావడానికి ఒక రోజు మొత్తం పడుతోంది. ఇక శ్రీవారి భక్తులు మన వీడియోస్ కింద కామెంట్స్లో అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సర్వదర్శనం టికెట్స్ కోసం ఎన్ని గంటల ముందు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి దొరుకుతాయా అని అడిగారు. మామూలుగా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే అర్ధరాత్రికే అయిపోతాయి, లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు అందుబాటులో ఉంటాయి. అయితే సాయంత్రం నుంచే క్యూ లైన్ అనేది ఉంటుందండి. SSD టోకెన్స్ తీసుకోవడం కోసం క్యూ లైన్ అనేది ఉంటుంది. ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి రాత్రి 8 గంటలకు కేటాయించడం మొదలు పెట్టగానే 2-3 గంటల్లోనే దర్శనం టికెట్లన్నీ అయిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. అలాగే తిరుమలలో రూమ్ ఎంతసేపట్లో దొరుకుతుంది అని అడిగారు. తిరుమల కొండపైన ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారు. 11 గంటలు దాటిన తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయండి దాదాపుగా. ముందు రోజు రాత్రి నుంచే సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ కోసం క్యూ లైన్లో భక్తులు ఉంటారు. ప్రస్తుతం అయితే ఇంకా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి కొండపైన రూమ్స్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు రూమ్స్ కావాలంటే ముందు రోజు రాత్రి నుంచి క్యూలో ఉంటేనే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మ్యామ్ సీనియర్ సిటిజన్ వాళ్ళతో ఒకరు తోడుగా వెళ్ళొచ్చా అని అడిగారు. లేదండి, సీనియర్ సిటిజన్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ సీనియర్ సిటిజన్ యొక్క భార్య కానీ భర్త కానీ వెళ్ళొచ్చు. అయితే బుకింగ్ అప్పుడు అటెండెంట్ కాలంలో ఆ తోడుగా వెళ్ళే వారి డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళని తోడుగా అనుమతిస్తారు. అలాగే ఇంకొకరు, మేము 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము, అవి సాఫ్ట్ కాపీ తీసుకోవాలా వాళ్ళకి చూపించడానికి అని అడిగారు. అవునండి, ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్న టికెట్ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి చూపించాలి. మొబైల్స్ అయితే అలౌ చేయరండి లోపలికి. మీరు తిరుమల కొండకు వెళ్ళేటప్పుడే మీ యొక్క టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ రకమైన దర్శనం టికెట్ కానీ లేదా రూమ్స్ బుకింగ్ కాపీ బుక్ చేసుకున్నా కానీ మొదటిగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.